హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ విత్ మమత. ఈ రోజు వీడియో ఏంటంటే నేను సింపుల్గా బొంబాయి చట్నీ చేసి చూపిద్దాం అనుకుంటున్నా అండి. పూరి కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది. ఆల్ టైమ్ ఫేవరెట్. అది ఎంత తిన్నా బోర్ కొట్టదు. సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. అసలు ప్రాసెస్ ఏం ఉండదు. అది ఎలా చేసుకోవాలనేది నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు కడాయి కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొద్దిగా అల్లం తరుగు కూడా వేసుకుందాం. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను నేను. ఎండుమిర్చి. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు. అన్నిటిని కూడా హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ వేగక్కర్లేదు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుందాం. అలాగే కొద్దిగా సాల్ట్, టేస్ట్కి సరిపడినంత. ఇందులోకి ఒక 500 ml వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఏదైనా పైన కవర్ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేద్దాం. ఇదిగోండి, మనకి ఉల్లిపాయ అనేది ఇలా లైట్గా ఉడకాలి. మరీ ఎక్కువ ఉడికినా కూడా బాగోదు. కర్రీ అయ్యేటప్పటికి పీస్ అయిపోతుంది. నేను 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని తీసుకున్నా. దాన్ని ఉండలు లేకుండా ఇలా కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న నీటిలో ఈ శనగపిండి మిక్స్ని వేసుకుందాం. కొద్దిగా అలా కలుపుకుంటూ. ఇప్పుడు ఇది వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 3 to 5 మినిట్స్ దీన్ని బాగా ఉడికిద్దాం. మీరు వేసుకోవాలంటే దుంపు కానీ లేదంటే క్యారెట్ చిన్న ముక్కలుగా కోసి క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఇంకా కాస్త చల్లగా అయితే చిక్కబడుతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసిస్తామనే ముందు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంది. ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనకి బొంబాయి చట్నీ అయితే అయిపోయింది. పూరీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. Thank you for watching. See you in the next video. Please subscribe. Bye bye.